మహారాష్ట్ర విజయంతో పవన్ పవర్ ఏంటో బీజేపీకి తెలిసొచ్చిందా? దీంతో మోదీ షా కలిసి సేనాని చేతికి మరిన్ని బాధ్యతలను అప్పగించనున్నారా? బెంగాల్ టార్గెట్ గా వ్యూహాలుగిస్తున్నారా? రానున్న ఎన్నికల్లో తృణమూల్ను మట్టి కనిపించేందుకు పవన్ బెంగాల్లో ల్యాండ్ కానున్నారా? పవన్ పై కమలనాథులకు అంత నమ్మకం ఏంటి? జనసేనానికి కీలక బాధ్యతలు. బెంగాల్ కర్ణాటకను టార్గెట్ చేసిన బీజేపీ. మమతా బెనర్జీపై గెలవాలని బీజేపీ పట్టు. బెంగాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువని పసిగట్టిన బీజేపీ. తెలుగువారిని ఆకట్టుకునే దిశగా పవన్ ప్రచారాలు. పవన్ కు బెంగాల్ బాధ్యతలు. మరాఠా ఎన్నికలతో మంచి జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు సౌత్ పై సీరియస్ ఫోకస్ చేస్తుంది. కీలక నిర్ణయాల దిశగా ఎన్డీఏ అడుగులు పడుతున్నాయి. జనసేనానికి కీలక బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తుంది బీజేపీ అధిష్టానం. రాజకీయంగా బీజేపీకి గత ఏడాది నుంచి కాస్త గడ్డుకాలం నడిచినట్టు కనబడినా ఇప్పుడు మాత్రం మళ్లీ కంప్లీట్ ఫామ్ లోకి వచ్చింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ కార్యకర్తల్లో కూడా జోష్ నింపింది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు తర్వాతి టార్గెట్ గా పశ్చిమ బెంగాల్, కర్ణాటకను బీజేపీ ఫిక్స్ చేసుకుని అడుగులు వేస్తుంది. తెలంగాణ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు వేగవంతం చేస్తుంది. మరో 2 ఏళ్లలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ చాలా కీలకంగా ఉన్నారు. ఆమెను బలహీనపరిస్తే కాంగ్రెస్ ఇబ్బంది పడడం ఖాయమనే ధీమాలో ఉంది బీజేపీ. అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దిశగా అడుగులు వేగవంతం చేస్తుంది. మరాఠా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కంప్లీట్ గా వాడుకున్న బీజేపీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పై కూడా ఫోకస్ పెడుతుంది. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారు. త్వరలోనే బెంగాల్లో ఓ బహిరంగ సభను ఎన్డీఏ పక్షాలతో నిర్వహించాలని బీజేపీ యోచిస్తుంది. బెంగాల్లో తెలుగు వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ వ్యవసాయ రంగంతో పాటుగా వ్యాపార రంగంలో తెలుగువారి పాత్ర ఎక్కువగా ఉంది. ఇక బెంగాల్ హిందువుల్లో మమతా బెనర్జీపై కోపం ఎక్కువగా ఉంది. రోహింగ్యా ముస్లింలను ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే సువేందు అధికారి వంటి హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు ఆమెకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే మరో నేత కూడా గుడ్ బై చెప్పే ఛాన్స్ కనబడుతుంది. మరోవైపు తెలుగువారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేగవంతం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఫలితం బాగుంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. పవన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా బెంగాల్ బాధ్యతలను అప్పగించే దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బలమైన నాయకత్వం కరువైంది. ఉద్వేగ ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకత్వ లోటు ఉంది. అలాగే అక్కడి మహోన్నత వ్యక్తుల గురించి ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకులు కరువయ్యారు. ఈ విషయంలో పవన్ ముందుంటారనే విషయం మరాఠా ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది. అందుకే పవన్ ను బెంగాల్లో ప్రయోగించాలని బీజేపీ అధిష్టానం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.